లాస్ట్ 2 days లో ముగ్గురు సడన్ గా చనిపోయారు. ఒకతను డాన్స్ చేస్తూ సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయాడు. తన 25th వెడ్డింగ్ యానివర్సరీ రోజు తనైతే స్పీచ్ ఇస్తూ సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయింది. అండ్ ఈ బస్ డ్రైవర్ కి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇవన్నీ కూడా సిమిలర్ గానే కనిపిస్తాయి, ఎందుకంటే వీళ్ళందరూ చనిపోవడానికి కారణం సడన్ గా వచ్చిన హార్ట్ అటాక్. ఈ మధ్య ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే భయం చాలా మందికి ఉంది. అండ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా భవిష్యత్తులో ఇలాంటిది ఏదైనా మనతో జరిగితే ఏమవుతుందని? మన ఫ్యామిలీతో మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రతిదీ వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తారో ఆలోచించారా? ఇవన్నీ ఆలోచిస్తే కొంచెం భయంగానే అనిపిస్తుంది, కానీ భయం అనేది సొల్యూషన్ కాదు. నిజంగా మీకు సొల్యూషన్ కావాలంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ ఫ్యామిలీతో మీరు లేకపోయినా టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ని ఇస్తుంది. మన లైఫ్ కి అసలు గ్యారంటీ అనేది లేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కి మనం ప్రిపేర్ అవ్వచ్చు. మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కేవలం 600 నుంచి 700 మంత్లీ పే చేస్తే సరిపోతుంది. 2 కోట్ల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ చాలా ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ని అండ్ ప్లాన్స్ ని కంపేర్ చేయండి. అండ్ ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని బై చేయండి, అది కూడా 15% డిస్కౌంట్ లో. మీ ఫ్యామిలీని సెక్యూర్ గా ఉంచండి. సో ఇంకా టైం వేస్ట్ చేయకండి, వెంటనే వెళ్లి బయోని చెక్ చేయండి.